మీది ఇప్పుడు మళ్ళీ జాగృతి పార్టీ ఒక జనతా గ్యారేజ్ అంటారు అయితే. డెఫినెట్ గా ప్రజలకు అవసరం పడ్డప్పుడు ఎప్పుడు తెలంగాణ జాగృతి ఆ రోజు సాంస్కృతిక విధ్వంసానికి ఈ తెలంగాణ రాష్ట్రం గురైతుంది అని చెప్పేసి జయశంకర్ సార్ గారి మాటల మీద ఎన్నుంటాయండి జనతా గ్యారేజ్లు. బీఆర్ఎస్ పార్టీ అక్కడేమో తెలంగాణ భవన్ కూడా జనతా గ్యారేజ్ అంటారు, ఇప్పుడేమో జాగృతి పార్టీ కూడా జనతా గ్యారేజ్ అని అంటున్నారు. సమస్యలు వాళ్ళు చేసిన అక్రమాలు కూడా మాకే తీసుకొచ్చి ఇస్తున్నారు కదా. ఈ మూడు పార్టీలు, ఈ రెండు పార్టీలు ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది, రెండు సంవత్సరాల నుండి వీళ్ళు చేస్తున్నది అంతా కూడా ప్రజలు మాకు తీసుకొచ్చి విన్నవించుకుంటున్నారు. మేము ఈ రోజు 18 జిల్లాలు తిరిగినాం గ్రౌండ్ లో. ఈ రోజు 55 అధ్యయన కమిటీలు వేసి ఒక రాజకీయ చరిత్రలోనే లేదు. పార్టీ పెట్టే ముందు 55 అధ్యయన కమిటీలు వేసి తన కార్యకర్తలని తన నాయకులని, నాకే కాదు అవగాహన, మీకు కూడా అవగాహన ఉండాలి తెలంగాణ సమాజం పట్ల అని చెప్పేసి గ్రౌండ్ లోకి పంపించి ఈ రోజు ఒక బ్లూ ప్రింట్ ని తీసుకొచ్చే విధంగా ఈ రోజు కవితక్క గారు అధ్యయన కమిటీలు వేసి చేస్తున్నారు. అంటే తెలంగాణ దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక పెద్ద అమూల్యమైన ఒక మంచి తరుణం అనుకుంటున్నాం కదా. వీళ్ళందరికీ కూడా ఒక చరిత్ర సృష్టించబోతున్నారు కదా కవితక్క గారు. అయితే అంత బానే ఉంది మనోజ పడాల గారు. అయితే ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో కాంట్రవర్సీలు అంత దూకుడుగా జాగృతి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారే తప్ప కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక్క నెగిటివ్ విషయం మీద కూడా అంత అగ్రెసివ్గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోతున్నారు? జాగృతి పార్టీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ కానీ, అంటే కవితక్క కానీ, మీరు కానీ, లేకపోతే ఇస్మాయిల్ గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అది మీరు అట్లా అనుకుంటే ఇప్పుడు మీడియా కూడా ఏం చేస్తుందంటే, మేము ఆ రోజు కౌన్సిల్లో కవితక్క గారు కేసీఆర్ గారిని ఉరిదీయాలి అని రేవంత్ రెడ్డి గారు అనడం బాధాకరం, అలాగైతే రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు ఉరిదీయాలన్నది. అది ఫోకస్ చేయలేదు. ఎప్పుడైతే ఈ పిల్ల కుంకలతో ఏమవుతుంది, కేసీఆర్ గారి అసెంబ్లీకి రావాలి అన్నారో దాన్నే చేసారు. కాబట్టి మేము ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. నిన్న ప్రెస్ మీట్ లో కూడా కవితక్క గారు ఏవైతే పెట్టుబడులు, ఆ కంపెనీలు, బోగస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కనీసం వెబ్సైట్ లేని కంపెనీలను తీసుకొచ్చి ఎలాగైతే ఇక్కడ ప్రచారం చేస్తున్నారో అవన్నీ మీడియా ముందు పెట్టింది ఎవరు? ప్రతిపక్షం చేయాల్సిన పని కదా. ఈ రోజు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన కంపెనీలు అన్ని కూడా అట్టి వేస్ట్, అవి డబ్బా కంపెనీలు అని చెప్పాల్సింది ప్రతిపక్షం. ప్రూఫ్లతో సహా మీడియాకు చూపించి తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని మాట్లాడింది. ఈ లెక్క చూసుకుంటే ప్రతిపక్షం ఫెయిల్ అయిందని మీరు చెప్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవ్వలేదు అన్నట్టయితే ఉందండి. కాంగ్రెస్ పార్టీ 100% ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేదు, లేదా 420 హామీలలో కనీసము సింగిల్ డిజిట్ హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పేసి అది అందరికి తెలిసిన పార్టీ ఎవరు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీయా? 3 పార్టీలు మా ఆపోజిషనే. 3 ఎందుకంటే వాళ్ళు మాకు ప్రత్యర్థులే కదా. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా 2 సంవత్సరాల వాళ్ళ పాలన మీద మా పోరాటం ఉంటుంది, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మీద మా పోరాటం ఉంటుంది. కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సినవి రానప్పుడు బీజేపీ మీద కూడా మా పోరాటం ఉంటుంది. అల్టిమేట్ గా మేము తెలంగాణ గొంతు అంటున్నాం. తెలంగాణ గొంతు అయి మేము తెలంగాణ జాగృతి ఈ రోజు ఈ తెలంగాణలో అవ్వబోతుంది అంటున్నాం. అసలు కుటుంబ పాలన అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీలో జెండర్ ఈక్వాలిటీ లేదు. ఆడబిడ్డగా తను ఎంతో కష్టపడ్డది, తన సర్వస్వాన్ని త్యాగం చేసింది ఉద్యమం టైంలో. చెప్తున్నా కదా, కడుపులో ఒక బిడ్డను పెట్టుకొని 3 ఏళ్ల బిడ్డను పెట్టుకొని ఈ తెలంగాణ కోసం ఎండనక వాననక రోడ్లు ఎంబడి తిరుగుతూ పోరాటం చేసిన వ్యక్తి కవితక్క గారు. ఆమెకు ఏం న్యాయం చేసిర్రండి ఈ 10 సంవత్సరాల వీళ్ళ పరిపాలనలో? అసలు కవితక్క గారికి ఏమి ఇచ్చిండ్రు వీళ్ళు? ఎక్కడైతే కవితక్క గారికి ఈ సెంట్రల్లో తన పాత్ర, స్టేట్లో తన పాత్ర అనేది శూన్యం చేయాలి అన్న కుట్రతోనే కదా ఆమెను సెంట్రల్కి పంపించిండ్రు. ఎంపీ పదవి ఇచ్చి అటు పంపించేసిండ్రు. గత్యంతరం లేక అది కూడా ఎక్కడ నిల్చోబెట్టినా ఈమె గెలిచేలాగుంది అని. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళంతా కూడా హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వీళ్ళంతా కేసీఆర్ గారి నీడలో, లేకపోతే ఈ టీఆర్ఎస్ పార్టీ ఆ చెట్టు కింద వీళ్ళు ఎదిగిన వాళ్ళు. కానీ కవితక్క గారు అట్లా కాదు. 2007లోనే జాగృతి స్థాపించిండ్రు. జాగృతి స్థాపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల పాత్ర ఉద్యమంలో ఉంది అంటే దానికి కారణం కవితక్క గారు. ఈ తెలంగాణ జాగృతి ఆ రోజు కోటి లింగాల కోసం పోరాడింది. ఈ తెలంగాణ జాగృతి కవితక్క గారు ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉండాలి అని 42 గంటలు నిరాహార దీక్ష చేసిండ్రు. ఈ కవితక్క గారు ఎప్పుడు తెలంగాణ ప్రజలకి ఏ అవసరం ఉందో ఆ రోజు భాష మీద, యాస మీద అణిచివేతకు గురైతున్నారు అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ భాష లేని సినిమాలు ఆడలేని పరిస్థితికి తీసుకొచ్చింది కూడా
కూడా కవితక్క గారు, అది ఎవరు అవునన్నా కాదన్నా, గల్లీకి పరిమితమైన బతుకమ్మని ఢిల్లీ నుండి దుబాయ్ బుర్జ్ ఖలీఫా వరకు తీసుకొచ్చారంటే దానికి కారణం కవితక్క గారు. ఈ రోజు ప్రపంచం అంతా బతుకమ్మ ఆడుతున్నారంటే దానికి కవితక్క గారు. ఎందుకంటే ఆమె నెత్తిన బతుకమ్మ ఎత్తుకొని ఆ రోజు తను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. మీడియాలో ఒక 5 నిమిషాలు బతుకమ్మ ఆడేది రావాలి అంటే ఆ రోజు స్లాట్లు కొనుక్కునే పరిస్థితి. ఈ రోజు అదే మీడియా బతుకమ్మ పాట లేని నడవలేని పరిస్థితికి తీసుకొచ్చింది అని అంటే కవితక్క గారు. ఈ కవితక్క గారు తెలంగాణ జాగృతితోని ఎంతో ఈ బీఆర్ఎస్ పార్టీ 2007 నుండి 2009 వరకు హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీకి పనిచేసి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది అని అంటే దానికి కారణం కవితక్క గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనునిత్యం కూడా కవితక్క గారు తన సొంత జెండాతో, తన సొంత ఎజెండాతోని ఏదైతే మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా సైలెంట్గా ఉండకుండా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నెలకు 2500 చొప్పున 4 సంవత్సరాలు ఇచ్చింది కవితక్క గారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసింది కవితక్క గారు. ఇప్పుడు అందరు గొప్పలు చెప్పుకుంటారు, కానీ కవితక్క గారు ఏది చేసినా కూడా ప్రచారం చేసుకోలేదు. ఆ ప్రచారం చేసుకోకుండా ప్రజలకి నేను చేసేది ప్రజలకు తెలిసి ఉండాలి తప్ప ప్రచారం వద్దనుకున్నారు. ఆ రోజే గొల్ల కుర్మలకి వాళ్ళు ఫామ్ పెట్టుకోవాలి అని అంటే బ్యాంకు లోన్ ఇవ్వకపోతే తన భూమి, తన ల్యాండ్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి షూరిటీగా పెట్టి ఆ రోజు వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించిన పరిస్థితి. ఇట్లా కవితక్క గారు చేసినవి చెప్పుకుంటూ పోతే సాంబశివుడు గారితో ఆ రోజు నల్లమల్ల ఫారెస్ట్ లో ఈ చెంచుల కోసం పోరాడింది. ఆ రోజు వాళ్ళ ఫ్యాక్టరీలు రావద్దు అని చెంచుల తరపున నిలబడి పోరాడి పాదయాత్ర చేసింది కవితక్క గారు. ఉద్యమంలో నుండి పుట్టిన బిడ్డ. వీళ్ళందరూ కేసీఆర్ గారి నీడన, టీఆర్ఎస్ పార్టీ నీడన ఎదిగిన నాయకులు. కానీ కవితక్క గారు తెలంగాణ జాగృతి అని స్థాపించి ఈ తెలంగాణకి ఒక ఆడబిడ్డ అంటే తెలంగాణ ఆడబిడ్డలు అంటే గిట్లుంటారు అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ పౌరుషాన్ని చాటి బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డగా ముద్ర వేయించుకున్నది కవితక్క గారు. వాళ్ళకి ఉన్న కవితక్క గారికి తేడా లేదా? వీళ్ళు కవితక్క గారికి మరి ఏం న్యాయం చేసిర్రు? టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇందాకే మనం చర్చించుకున్నాం. ఉద్యమం చెయ్యని వాళ్ళకి ఇచ్చిండ్రు కదా, ఆమె ఉద్యమంలో ఉన్నది కదా. ఉద్యమంలో ఉన్న బిడ్డ ఆమె తెలంగాణ కోసం తన పదవులు, తన ఉద్యోగాలని అన్ని వదులుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కదా. రాష్ట్రం వచ్చిందా లేదా, అధికారంలో ఉందా లేదా, ఏం రాలేదు. మమ్మల్ని ఏం చేయలేదు ప్రోటోకాల్ అని చెప్పి మమ్మల్ని నిజామాబాద్ వరకే పరిమితం చేసిండ్రు. ఈ మమ్మల్ని మేము చేసే బతుకమ్మ, తెలంగాణ జాగృతి చేసే బతుకమ్మని కూడా 2014లో ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాకు ఆంక్షలు పెట్టిండ్రు. తెలంగాణ జాగృతి నుండి నియోజకవర్గంలో అయినా సరే ఆ నియోజకవర్గానికే ప్రోటోకాల్ అనేది ప్రతి ఒక్క క్యాండిడేట్ కి. ఉద్యమంలో ఆడబిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో మహిళల పాత్ర ఉంది అంటే కవితక్క గారు కదా. ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే బై ఎలక్షన్ లో కేసీఆర్ గారు కరీంనగర్ లో గెలవడానికి స్కూటీల మీద ఇప్పటికి వెళ్ళినా కూడా మొన్న జనం బాటకి వెళ్తే చాలా మంది మాతో షేర్ చేసుకున్నారు. కవితక్క గారు మేము ఆ రోజు స్కూటీ మీద గీడ తిరిగినాం, ఇక్కడ ఫ్లెక్సీలు కట్టినాం, ఈడ ప్రోగ్రాములు చేసినామని. అప్పుడు కనిపించలే ప్రోటోకాల్? అప్పుడు కనిపించలేదా? సింగరేణి ఏరియాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి తర్వాత లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది కవితక్క గారు. మరి అప్పుడెందుకు కవితక్క గారిని పరిమితం చేయలేదు? కేవలము అధికారం వీళ్ళ చేయి జిక్కించుకున్న తర్వాత కేవలం ఆడబిడ్డ అని ఒకే ఒక కుట్రతోని వాళ్ళు కవితక్క గారిని ప్రోటోకాల్ పేరుతో నిబంధనలు పెట్టి ఎదగద్దు. కవితక్క గారు ఎదిగితే అయినా తనకంటూ కవితక్క గారికి ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ జాగృతికి క్యాడర్ ఉంది, మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళందరికీ ఉన్నది టీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే. కానీ కవితక్క గారికి ముందు నుండి కూడా సపరేట్ క్యాడర్ ఉన్నది, సపరేట్ కార్యకర్తలు ఉన్నారు.